గెలిచిన సంచి ఒక్క 500లకు గ్యాస్ అన్నాడు. గ్యాస్ లేదు. 4000 పింఛన్ అన్నాడు. పింఛన్ లేదు. మేము 7,000లకు ఎకరం నాటు వేపించినాం. ఉరియా ఒక ఎకరంకి 8,000 ట్రాక్టర్ కిరాయి దున్నేదానికి. అది అంతా పోయింది. చేసేది ఏం లేదు. గెలిపించింది కానీ పైసలే మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టిన ఊరి వేసినాం. పెట్టుబడి ఒక మనిషికి 600 700 కూలి వేసి వేపించినాం. నోట్లో వచ్చిన పోయింది. ఎవరికి దండం పెట్టాలని నిన్న వచ్చిండు. కాలు పెట్టినాం. సగం పంట అయినా కట్టి ఇస్తామమ్మా అని ఆయన దయాకర్ చెప్పిపోయిండు. ఇప్పుడు ఎంటుకుపోయింది. ఇంత మంచి పని చేసిన దయాకర్ ఎందుకు ఓడగొట్టినమ్మా? ఇప్పుడు యశస్వినికి ఓటేసిళ్ళు. నీ సొంటోళ్ళు ఓడగొట్టిడు. మేము ఓడగొట్టలేము. నీ సొంటోళ్ళే ఓడగొట్టినవి. ఎందుకంటే మాకు నౌకరీ ఇస్తుందా? అంతా చేస్తా అన్నది. అంతా చేస్తా అన్నాకే ఆట అయ్యి గెలిపించింది. మమ్మల్ని జాగొట్టింది ఆమె చేసింది ఏం లేదు. ఇప్పుడు వస్తుందా మరి ఎమ్మెల్యే గారు మేడం వస్తారా? నిన్న దయాకర్ వచ్చిండు. మేడం వచ్చిల్లా? రాలే మేడం ఎన్నో రాలే. ఇప్పుడు మీరు ఇట్లా నష్టపోయారు కదా, మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా ఉంటారు కదా, పోయి క్యాంప్ ఆఫీస్ పోయి మేడం ఇట్లా పరిస్థితి ఉన్నది, నష్టపోయినా, దీని పరిష్కారం ఏందని మేడం అడిగిరా? తిప్పించుకోరి వస్తాం, వస్తున్నాం కాలు అంటే 100 ఎకరాలు ఇక్కడ ఎండుకపోతుంది. ఏం లేదు. ఇక తిండికే లేవు. మా కంట్రోల్ బియ్యం తింటున్నాం. మీరు సంచి ఎట్లా వేసుకుంటున్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం, అదే తింటున్నాం అయ్యా. అదే తింటున్నాం. సన్న బియ్యమే తింటున్నాం. మరి అది సన్న బియ్యం పంపి ఒక మనిషికి 6 కిలోలు వస్తుంది. ముగ్గురే ఉన్నాం. మేము ఇద్దరే ఉన్నాం. 12 కిలోలు సరిపడుతుందా? నెల దాకా మీసుంటే ఒక ఇద్దరు వస్తారు చుట్టాలు. వాళ్ళకు నిరుడు సంచి ఎట్లా వేసుకుంటున్నాం. ఇక మాకు తిండికి ఏం లేవు. వదిలి పెడితే ఇప్పుడు సగం పంట అయినా చేతికి వస్తుంది. ఇద్దరు పెడుతుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. గతంలో ఈ కాలం ఉండేగా, గన్పూర్ నుంచి కాలం వచ్చేదా అని చెప్తారు. అప్పుడు దయాకర్ రావు ఎట్లా తెప్పించిండు, ఇప్పుడు ఎందుకు తీసి వస్తలేవు నీళ్లు? ఎప్పుడంటే అప్పుడు 6 నెలల కాక ముందుగా రైతు బంధు, 6 నెలల కాక 5 నెలల లోపలనే వేస్తాడు. ఆమె గెలిపించిన ఒక్కసారి మాకు రైతు బంధువు లేదేం లేదు. మీకు ఎమ్మెల్యే పేరు తెలుసా అమ్మా? మేడం పేరు తెలుసులేదు. తెలియదు. ఝాన్సీ ఎస్ఎస్పీని గెలిస్తే కోటంత దెబ్బకి కోటంత కొబ్బరికాయ కొడతా అని మేము మొక్కినాం. ఆమె గెలిపించినాం. చూసినాం. ఆమెకే సన్న రోజు ఆమె బతకుతుంది. ఆమె బతకుతుంది. సన్న రోజు ఆమె బతికి మంచిగా తిరుగుతుంది. ఆమె 10,000 సీర కట్టుకొని కొంగు పిన్ వేసుకొని తిరుగుతుంది. మేము అట్లా తిరుగుతాం. కాళ్ళ వేసిలా తిరుగుకుంటా ఉంటది. రైతుల బాధ ఏం చూస్తలేదు. నాశనంలో ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ లేని వాళ్ళకు ఎట్లా నీళ్ళు లేవు. బోర్లు ఎత్తే ఎండిపోతున్నాయి. దానికి బాధ్యులు ఎవరు? గవర్నమెంట్ పట్టిస్తుందా లేదా? మాకు కావాల్సింది అదే. మేడం దగ్గర పోయిలా అన్న మీరు? మేడం దగ్గర పోయినాము. పోయినా కానీ కావాలని మేడం ఈ ఏరియాకే వస్తలేదు. ధరంపురం ఏరియా అంటేనే మాకు పడతలేదు. ఎందుకు మీరు ఓటేసిరు? కక్ష చేస్తుందా మేడం? గదే అన్న. నేను సొంతంగా నేనేం చెప్పలేను. ఆమె అదే అనుకుంటుందేమో. మరి ఆమె ఇష్టం. ఒకసారి వచ్చి చూడాలని మేము దయచేసి కోరుకుంటున్నాం. మీది ఎంత పోయిందన్న? ఇగో చూడండి. 3 ఎకరాలు. 3 కాదండి, నా ఒక్కొని పరిస్థితి కాదు. ఇక్కడ ధర్మపురం ఏరియా, అటు మాదాపురము అందరి ఎండిపోతుంది. వచ్చి ఒకసారి చూస్తే. ఇప్పుడు మేడం ఏమంటున్నా అంటే, అసెంబ్లీలో గానీ ఎక్కడైనా సభలు పెట్టినప్పుడు నేను 300 కిలోమీటర్ కాలువ తెప్పిస్తుంది. ఎక్కడ తెప్పించింది చూపియమను. ఏడ తెప్పించింది చూపియాను. గది తెప్పించింది కదా. ఆ మేడం మాట అనేది కదా, ఆ మాట ఆమెకు అందాం. చిన్న మాట, ఆ మాట ఆమెకే అందాం. 3 ఎకరాల ఇది తెచ్చింది అంటుంది కదా, ఆమె వచ్చి చూడమను. ఎక్కడ తెచ్చింది కాలువ ఎక్కడ తెప్పించింది అది చూపెట్టింది. ఇంకోటి మేడం ఏమందంటే, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడుగా, ఆమె దగ్గర పోయి నేను టైంకి యూరియా బస్తాలు గీయాలంటే అది ఇంకా ఘోరం. ఇక అదంటే ఇంకా ఘోరం. ఆడ చెప్పుల లైన్లు పెడతారా ఎవరన్నా? చెప్పండి. అదే పాలవాడ నియోజకవర్గానికి నేను అన్ని అభివృద్ధి చేస్తున్నా, రైతులు బాగానే ఉన్నారు. ఏం చేసింది వచ్చి చూడమను. నేను చేసిన అంటుంది కదా, ఆ మాట ఆమెకే అందాం. ఏం చేసింది? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇలాంటి ఎప్పుడైనా చూసిరా మీరు? చూడలే. మంచిగా ఉండే, రైతులందరూ మేము ఆనందంగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి నీళ్ళు వదలేదా? టైంకు నీళ్లు, టైంకు యూరియా, రైతులకు ఏం డోకా లేకుండే. గతంలో పోయిన సంవత్సరము, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచే రైతులు గోసపడుతారు. పోయిన సంవత్సరం అనుకుంటా ఇక్కడ కేసీఆర్ గారు వచ్చారు ధర్మాపురంకి, ఐడియా ఉన్నదా? వచ్చింది.
వచ్చిండు. ఆ టైం ఈ టైం చూస్తే యాసంగి టైమే ఆ. కాలువ నీళ్లు వదలట్లేదు. దీనికి కారణం ఎవరు అనుకుంటావు? వీళ్ళే. ఎవరు? ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే. ఆ, ఇప్పుడు ప్రభుత్వం ఏముంది? కేసీఆర్ ఉందా? లేదు. మరి ఉమ్. ఆడనే అర్థం చేసుకోవాలన్నా మీరు. మీరు కాంగ్రెస్ కి ఓటేసి ఇట్లా గోసపడితే ఎట్లనే? మరి గదే కదా మా గోస వచ్చి ఒకసారి చూడాలని ఆ మేడంకు ఆ, మేము మాట్లాడేది కూడా అదే. ఆ. ఇప్పుడు ఎర్రబల్లి నిన్న వచ్చిండు. నిన్న వచ్చిండు, ఆ, చూసిండు, ఆ, ఉత్తమ్ కుమార్ తో మాట్లాడిండు. ఆ, ఇక్కడ ఉన్నా అప్పుడే ఆ. ఉత్తమ్ కుమార్ తో మాట్లాడిండు. ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ సారు? ఆయన ఆయన పిఏ లేపిండు. ఆ, ఇక చూడిగా లేపి ఇట్లా నేను పంపిస్తాము అని మాట్లాడిండు. ఉమ్. ఏది తెల్లారి కల్లా కాలువ రావాలి అన్నారు. ఉమ్. ఏది? వచ్చిందా మరి తెల్లారి? ఆ కాలువ కాడికి పోదాం దారి ఆ, ఆ, దారి సార్. ఆ కాలువ కాడికి పోదాం దారి. ఎందుకు నమ్మించి మోసం చేసేది? మీరు ఆమె ఇట్లా- ఇక ఒకటే కోరుకుంటున్నా సార్, మేడం ఈడు వచ్చి చూస్తే ఉమ్, ఇది అయిపోతుంది. అంటే రైతులు ఏదో ఈ మాట్లాడుతురు, ఉమ్, కక్ష కడుతురు అని అనుకుంటుంది మేడం. ఉమ్. ఆ మేడం వచ్చి చూసుకోమని. ఆ, ఇప్పుడు సచ్చుడు ఎందుకని ఇప్పుడు కాలువ గతంలో ఇక్కడి నుంచి కాలువ గన్పూర్ నుంచి కాలువ నీళ్ళు వచ్చేది. గాన్పూర్ నుంచే వస్తుంది, ఇప్పటికి ఆడ నుంచే వస్తుంది. కానీ దయాకర్ ఉన్నప్పుడు ఆ కాలువ నీళ్ళు ఎట్లా వచ్చేది? ఈ మేడం ఎందుకు అదే. వస్తలేదు? ఎందుకు వస్తలేదు? ఏమో మరి ఆ మేడంకి తెలియాలి. ఏం పట్టించుకోవట్లేదా రైతులకు? రైతులకు పట్టించుకోవట్లే, ఆ, మేము పట్టించుకోవట్లే సార్. ఆ, గదే వచ్చింది. ఆ, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రైతు బంధు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోతుంది ఎమ్మటే ఎత్తా అన్నాడు. నిన్న బంద్ అని చెప్పిండు, రైతు ఆ. బంధు అసలే ఇయ్యను అని చెప్పిండు. అగో మరి ఎట్లా మరి కాంగ్రెస్ కి ఓటేసారు కదా? ఇగో ఉమ్, మార్పు తెస్తా అని నమ్మించిండు. ఎలక్షన్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోగానే ఎమ్మటే వేస్తా అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ పోయి ఎన్ని రోజులైంది? ఉమ్, చాలా రోజులు. ఇప్పుడు ఉగాదికి వేస్తా అంటుండు. ఆ ఎత్తడని ఏం గ్యారంటీ? ఊగాదే మొత్తమే బంద్ చేసిన అని చెప్తాడు కదా. ఇంకా రైతులు- 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు రేవంత్ రెడ్డి. ఇక చూసుకుందాం తర్వాత. ఎందుకు? తర్వాత చూసుకుంటాం. మళ్ళీ ఏరా ఓటు? ఏమని ఎందుకు చెప్తాం? ఆ, ఏమని చెప్పము, ఆ, తర్వాత చూసుకుంటాం. తర్వాత చూసుకుంటారు. ఆ, ఏమని చెప్పాం కదా. ఎప్పటి నుండి చెప్తాడు? దసరా మరి- నుండి చెప్తాడు. రైతు ఆ, భరోసా ఇప్పటికే చెప్తా, రెండు- రైతు భరోసా ఆ. చెప్తాను వేస్తా అన్నాడు. దసరా పోయింది, ఇప్పుడు మేము ఏమని చెప్పాము, ఆ. సంక్రాంతి తర్వాత చూసుకుంటాం.